రష్యా ఇరాన్కు ఎందుకు సాయం చేయటం లేదు? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా కూడా రణరంగంలోకి దిగింది. టెహ్రాన్పై అమెరికా వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ యుద్ధం 3 దేశాల మధ్యగా ఉన్నట్టుగా అనిపించింది. ఇక మిత్రదేశమైన రష్యా ఇరాన్కు సాయం చేయకపోవడంపై ఆశ్చర్యం కలుగుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఇజ్రాయెల్ దేశంలో 20 లక్షల మంది పౌరులు రష్యా ఫెడరేషన్ చెందిన వారు ఉన్నారని తెలిపారు. తమ దృష్టిలో ఇప్పుడు ఇజ్రాయెల్ రష్యన్ మాట్లాడే దేశమే అని పేర్కొన్నారు. అందుకే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తాము తటస్థంగా ఉన్నామని వివరించారు. రష్యా నిజాయితీపై మిత్ర దేశాలు మండిపడుతుండడంతో వారంతా రెచ్చగొడుతున్నారని పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరబ్ దేశాలతో తాము సుదీర్ఘకాలంగా అనుబంధంగా ఉన్నామని వివరించారు. ఇరాన్కు అణ్వాయుధాలు అందించేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్వభావం, ప్రభావం గల హార్ముజ్ జలసంధి మూసివేతకు అత్యవసర ఇరాన్ పార్లమెంట్ సమావేశంలో ఆమోదించారు. దిగుమతి ఎగుమతులకు పశ్చిమ ఆసియా దేశాలకు రవాణా పరంగా ఇబ్బంది కలుగుతుంది. భారత్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.